ప్రభు రక్తములో శరీరములో పాలు పొందబోతున్న మనం దేవుని వాక్యములో నుండి కొన్ని మాటలు వింటాం. బైబిల్ పల్లవి పాడుకుందాం. అంధకార లోయలోన పల్లవి పాడుకుందాం. అంధకార లోయలోన సంచరించిన భయము లేదు. అంధకార లోయలోన సంచరించిన భయము లేదు. నీ వాక్యము శక్తి గలది, అది నాకు నిత్య వెలుగు. నీ వాక్యము శక్తి గలది, అది నాకు నిత్య వెలుగు. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు. శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. బలలో ప్రవేశించుకుందు పరిశుద్ధ గ్రంథం నుంచి కొన్ని వాక్య భాగాలు పరిశీలించుకొని మనం బలలో చేయగలుగుతాం. పరిశుద్ధ గ్రంథం నుంచి ఆదికాండం 4వ అధ్యాయం 4వ వచనం అందరం కలిసి చదువుకుందాం. ఒక్క నిమిషం. క్షమించండి. 5వ అధ్యాయం 23వ వచనం 24వ వచనం అందరం కలిసి చదువుకుందాం. ఆదికాండం 5వ అధ్యాయం 24వ వచనం అందరం కలిసి చదువుకుందాం. హానోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతన్ని తీసుకొని పోయాను కనుక అతడు లేకపోయాను. అలాగే యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2 నుంచి 4 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2, 3, 4 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించు, భూమి చెవియగుము. నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేసేది. ఎద్దు తన కామను నెరుగును గాడిద దగ్గర సొంతమైన దొడ్డికి తీసుకున్నాను. ఇశ్రాయేలుకు తెలివి లేదు, నిజము వీక్షించినాడు. పాపిష్టి జనమా, దోషభరితమైన పిల్లారా, దుష్ట సంతానమా, చెరుపు చేయి పిల్లారా, మీకు శ్రమ. వారు యెహోవాకు విసర్జించిన ఉన్నారు. ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధిని దేవుని దూషించిరి, ఆయనను తొలగిపోయి ఉన్నారు. అలాగే మన నిమిత్తము 2వ కొరింథీ 11వ అధ్యాయం 1 కొరింథీ 11వ అధ్యాయం 1 కొరింథీ 11వ అధ్యాయం 23 నుంచి 31 వరకు మార్చి చదువుకుందాం. 1 కొరింథీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 23 నుంచి 31 వరకు మార్చి చదువుకుందాం. నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభు వలన పొందితిని. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి,
ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్ర ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తమైన కొత్త నిబంధన, మీరు దీనిలో తాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుండగా దీన్ని చేయడం చెప్పాను. కాబట్టి ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెను తిన్నో లేక ఆయన పాత్రను త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరం గుర్చి రక్తం గుర్చి అపరాధియగును. రక్షించుకుని అలాగ చేశారు. తిని పాత్రను తాగు. ప్రభు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని తాగుచున్నాడు. 31 అందరం కలిసి చదువుకుందాం. అయితే మనలను మనమే విమర్శించుకునేలా తీర్పు పొందకపోదుము. ప్రార్థన చేసుకుందాం. శుద్ధ దినమందు నేను చేరి నిన్ను ఇంతవరకు ఆరాధించడానికి ఇచ్చిన కృపను బట్టి వందనాలు. దేవా, నేను కూడా అయోగ్యుడను, అల్పుడను, ఎందుకు పనికిరానటువంటి నన్ను ఏర్పాటు చేసుకొని నీ బిడ్డలతో చేరి నిన్ను స్తుతించడానికి ఇచ్చిన కృపను బట్టి వందనాలు. దేవా, గాడిద వంటి స్వభావం కలిగిన నన్ను, దేవా, ఎన్నిక లేనటువంటి నన్ను ఎన్నుకొని ఈ యొక్క సంఘంలో ఒక అంగంగా చేసినందుకు వందనాలు. దేవా, శాశ్వతమైన ప్రేమతో, విడదీయలేనటువంటి ప్రేమతో, మార్పు లేనటువంటి ప్రేమతో, మరువనటువంటి ప్రేమతో నన్ను ప్రేమించి నీ బిడ్డగా చేసుకున్నందుకు వందనాలు. దేవా, ఈ యొక్క బల్లవర్తమానం ముందు దేవా మేము చేరి నేను ధ్యానించుండగా నీ వాక్యంతో మాతో మాట్లాడండి. మమ్మల్ని పరీక్షించుకొని సరిచేసుకొని యోగ్యమైన రీతిలో బల్లలో చేయవేయటానికి కృప చూపించండి. నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసు నామమున పేరట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మరొకసారి ఆదికాండం 5వ అధ్యాయం 24వ వచనం ఒకసారి చదువుకుందాం. ఇక్కడ చూస్తే హానోకు దేవునితో నడిచాను, హానోకు దేవునితో నడిచాడు అనే అంశం మీద మనం కొన్ని విషయాలు పరిశీలిద్దాం. చాలామంది ఈ రోజుల్లో తన ఇష్టానుసారంగా నడుచుకుంటూ ఉంటారు. ఎవరు చూడటం లేదులే, ఎవరు ఏం చేసినా ఏముందిలే, ఇప్పుడు చేసాం ఎవరు చూశారు, ఆ తీర్పు వచ్చినప్పుడు దేవుడు వచ్చినప్పుడు అప్పుడు చూద్దాంలే, దేవుడు రాకడ వచ్చినప్పుడు అప్పుడు చూద్దాంలే, ఇప్పుడు ఏముంది అని తాను ఇష్టానుసారంగా జీవిస్తూ ఇష్టానుసారంగా నడుస్తూ వస్తున్నారు. నేటి సంఘాల్లో కానీ కుటుంబ పరిస్థితుల్లో కానీ అనేక విషయాల్లో తన ఇష్టానుసారంగా జీవిస్తూ వస్తున్నారు. దేవుడు ఈ యొక్క వాక్యం ద్వారా ప్రేరేపించబడి ఈ యొక్క అధ్యాయం తీసుకొని మీతో మాట్లాడాలని ప్రేరేపించిన విధానం బట్టి ఈ యొక్క వాక్య భాగాన్ని మీ ముందు ఉంచుతున్నాను. దేవుడు చాలా విషయాల్లో మన ఎడల తన ప్రేమ చూపించి ఉన్నాడు. జగత్తు పునాది వేయబడక మునిపే మనలను ఏర్పాటు చేసుకున్న దేవుడు మనం ఎటు వెళ్తున్నాము, ఏం చేస్తున్నాము, ఏం మాట్లాడుతున్నాము, ఎలా ఉంటున్నాము అని చూడకుండా ఉంటాడా? తల్లి గర్భమును నిర్మించిన మునిపే నిన్ను కనుగొన్న దేవుడు నీవు ఎలా ఉంటున్నావు అని పట్టించుకోకుండా ఉంటాడా? మన జీవితాలు కొన్ని విషయాల్లో బైబిల్ వచనాలు పరిశీలిస్తే కొంత దేవుడు నాకు ఇచ్చిన జ్ఞానంతో మీ ముందు ఉంచుతున్నాను. కొన్ని సీక్రెట్ ఏజెన్సీలని మన మధ్య పెట్టి ఉన్నాడని చెప్పుకోవచ్చు. చాలామంది సీక్రెట్ ఏజెన్సీలు పెట్టుకొని ఏం చేస్తున్నారో ఎటు వెళ్తున్నారో చూస్తూ ఉంటారు. దేవుడు కూడా మన మధ్య కొన్ని ఏజెంట్లుగా మనకు పెట్టారు కొన్ని విషయాలు, కొంతమందిని. అవి ఎప్పటికప్పుడు దేవునికి మనం చేసే ప్రతి విషయము ఆయనకు చేరవేస్తూ ఉంటాయంట. ప్రతి విషయము ఒక ఉదాహరణగా ఒక భక్తుడు రాస్తూ వచ్చాడు ఒక బుక్లో. అతను చనిపోయాడంట. చనిపోయి ఒక పరలోక రాజ్యానికి ప్రవేశించి పెద్ద ద్వారాలు ఉన్నాయి, వాటి నుంచి లోపలికి వెళ్ళాడంట. ఆయన దర్శనము అందులో రాసిన విధానం చెప్తున్నాను. ఒక పెద్ద బిల్డింగ్ ఉంది, ఆ బిల్డింగ్ దగ్గరికి వెళ్ళాడు. అందులోకి వెళ్ళి చూస్తే
అందులో దేవదూతలు చాలామంది బిజీగా ఉన్నారంట. అటు రావటం, ఇటు వెళ్ళటం, అటు వెళ్ళడం, ఇటు వెళ్తాం చేస్తూ ఉన్నారంట. ఈయన అడిగాడంట ఒక దూతను పిలిచి, ఏంటి మీరు ఇంతమంది బిజీగా ఉన్నారు, ఏం చేస్తున్నారు, ఇక్కడ ఏం పని చేస్తున్నారు అంటే, భూలోకంలో ఉన్న ప్రజలందరూ దేవునికి మొరపెట్టుకుంటున్నారు, దేవా నాకు అది కావాలి, ఇది కావాలి, నాకు అది ఇవ్వు, ఇది ఇవ్వు. మనం లేస్తే ప్రార్థన అదే కదా చేసేది. పొద్దున్న లెగిస్తే దేవా నన్ను కాపాడు, నా కుటుంబాన్ని కాపాడు, నా బిడ్డలను కాపాడు, నా ఉద్యోగాన్ని కాపాడు. ఎంతసేపు అడుక్కునే పనే మన పరిస్థితి. అంటే అలా చేస్తూ ఉన్నప్పుడు అవి మా మనవలన్నీ తీసుకెళ్ళి దేవునికి చేరేస్తున్నామండి అని చెప్పారంట. సరే ఇంకొంత దూరం వెళ్ళాడు. అక్కడ చూస్తే వాళ్ళు కూడా బిజీగా అడవుడిగా పని చేస్తూ ఉన్నారంట. ఏంటండి మీరేం చేస్తున్నారు అక్కడంటే, అన్నీ చేరేస్తున్నారు కదా, మీరేం చేస్తున్నారు ఈ బిల్డింగ్లో, ఇక్కడ ఏం చేస్తున్నారంటే, వాళ్ళు దేవుడికి మొరపెట్టుకున్నాయండి, మళ్ళీ మేము తీసుకెళ్ళి భూలోక ప్రజలకు అందిస్తున్నామండి అన్నారంట. ఇంకొంత దూరం వెళ్ళినాక చూస్తే ఇంకో బిల్డింగ్లో అందరు ఖాళీకి కూర్చున్నారంట. ఏంటండి ఎట్లా కూర్చున్నారు, ఆ గదిలోనే ఆ బిల్డింగ్లో బిజీగా ఉన్నారు, దేవుని ఇస్తున్నారు, దేవుడికి ఇచ్చినవి మళ్ళీ కిందకి ఇస్తున్నారు, మీరెందుకు, అసలు మీ బిల్డింగ్ ఎందుకు ఇక్కడ అని అడిగితే, దేవునికి అర్పణలు అర్పించారు, దేవునికి అడిగారు, దేవుని అడిగి మళ్ళా దేవుడు వాళ్ళకి అనుగ్రహించాడు. అనుగ్రహించిన తర్వాత కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేని వారుగా ఉన్నారు. కనుక ఎక్కువగా జనాలు ఏం చేస్తున్నారు, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేక ఆరాధించకుండా ఉండారు. కనుక మాకు ఎక్కువ పని లేదండి, ఏదో ఒకటి కొంతమంది ఏదో భూలోకంలో కొంతమంది దేవా నాకు ఈ పని చేసి పెట్టావు, నీకు వందనాలు అని ఆరాధించిన వాళ్ళు మేము చేరేస్తున్నాం, మాకు ఎక్కువ పని లేదండి అంటే అని చెప్పి అన్నారంట. ఇక్కడ చూస్తే ఈ ఉదాహరణ, ఈ సందర్భం ఏం చూస్తే, చాలామంది మందిరానికి వస్తూ ఉంటాము, బలలో చేవేస్తుంటాము, పైకి ఆరాధిస్తాం, మనకు జరిగిన విషయాలన్నీ ఆయనకి మనకు జరిగిన ప్రతి విషయంలో నష్టం జరిగిన, నాకు దేవా ఈ యొక్క ఆరోగ్యాన్ని ఇచ్చావు, ఈ యొక్క జ్ఞానాన్ని ఇచ్చావు, నీకు వందనాలని చెప్పేవారుగా లేకుండా పోయారంట. అందుకని వాళ్ళు ఖాళీగా ఉన్నారంట. కనుక మనము దేవునితో నడిచే విధంగా ఉండాలి. అంటే ఆయనను ఆరాధించే ఆరాధికులుగా ఉండాలి, ఆయన చెప్పింది మనము చేసి ఆయనతో నడిచేవారిగా ఉండాలి అని దేవుడు మనతో చెప్తున్నాడు. ఈ విషయంలో చూస్తే దేవుడు ఒక సీక్రెట్ ఏజెన్సీలుగా ఒక 2 వ్యక్తులను పెట్టారని మనం చూడవచ్చు. చూస్తే మనం ఎక్కడికి వెళ్తున్నాం, ఏం చేస్తున్నాం, ఎలా ఉంటున్నాం, మన పరిస్థితులు ఏంటి అనేది ప్రతి విషయము దేవునికి చేరవేసే ఏజెంట్లుగా ఉంటున్నారని మనము. నాకు ఈ వాక్య భాగం చదువుతున్నప్పుడు ఎంతో భయం వేసింది. అసలు చూడండి, యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం, యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. చూడండి, ఇక్కడ 2 ఏజెంట్లు ఉన్నారు. ఎవరండి? ఆకాశము, భూమి. దేవుడు మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. ఆకాశము ఆలకిస్తూ ఉందంటండి, భూమి చెవియొగ్గుతుంది. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో, ఏం చేస్తున్నావో, ఎలా ఉంటున్నావో, ఏ పని చేస్తున్నావో ప్రతి విషయము దేవునికి చేరవేస్తున్నాడు. భూమి చెవియొగ్గుతుందంట. ప్రతి విషయంలో నువ్వు ఎక్కడికి వెళ్ళినా కానీ నీ భూమి నీతోనే ఉంటుంది. భూమి వెళ్ళి దేవునికి సాక్షి. నువ్వు ఏ పాడు పని చేస్తున్నా, ఏ చండాల పనులు చేస్తున్నా కానీ దేవునికి ఆకాశం భూమి సాక్ష్యంగా పలుకుతుందండి. ఎవరు లేరులే, నన్ను ఎవరు చూడటం లేదులే, నా ఇష్టానుసారంగా నేను బతకొచ్చులే, ఎవరు నన్ను ఒంటరిగా ఉన్నాను, ఒక గదిలో ఉన్నాలే, ఎవరు చూడటం లేదని నిష్టానుసారంగా ఉంటున్నావేమో. ఈ ఊరు కాదులే, నాది వేరే ఊరు, ఇక్కడ ఎవరు నాకు తెలిసిన వాళ్ళు లేరులే, నేనేం చేసినా ఎవరు చూడరులే అనుకుంటున్నావేమో. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయనను ఆరాధించే ఆరాధికులుగా ఉన్న మీరు, బలలో చేయి వేసి మీరు ప్రతి ఒక్కరూ పరీక్షించుకోవాలి. మీరేం చేస్తున్నారో దేవుడు చూస్తూ ఉన్నాడు. ప్రతి విషయము దేవునికి సాక్ష్యం పలుకుతూ ఉన్నాయి. ఇదేంటండి, భూమి ఎట్టా మాట్లాడిద్ది,
ఆకాశం ఎలా మాట్లాడిద్ది అని అనుకుంటున్నారేమో. చూడండి, నిర్గమాకాండం 4వ అధ్యాయం. ఇక్కడ కయ్యూను హేబేలు అనే స్టోరీ మనందరికీ తెలిసిందే. కయ్యూను హేబేలు దేవునికి అర్పణలు అర్పిస్తారు. చూడండి 4వ వచనం. హేబేలు అర్పణను ఇక్కడ లక్ష్య పెడతాడు, కయ్యూను అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. కాబట్టి కయ్యూనికి మిక్కిలి కోపం వచ్చిందండి. ఇక్కడ చూస్తే దేవుని అర్పణను అర్పించినప్పుడు దేవుడు ఎవరు అర్పణను లక్ష్య పెట్టాడండి? కయ్యూను. మన విషయాల్లో కూడా మనం ఎవరికైనా ఏదైనా చెప్పినప్పుడు, లేకపోతే ఇంట్లో చూస్తుంటే అత్తాకోడల మధ్య ఏదైనా విషయ సందర్భంలో వచ్చినప్పుడు, ఏదైనా పని జరిగినప్పుడు, ఏదైనా తప్పు జరిగినప్పుడు కానీ ఏదైనా మాట వచ్చినప్పుడు ఎలా ఉంటుందండి? మిక్కిలి కోపంగా ఉంది. ఇక్కడ చూస్తే హేబేలుకి కయ్యూనికి అతని అర్పణను ఆయనను లక్ష్య పెట్టలేదు. కాబట్టి కయ్యూనుకు మిక్కిలి కోపంలో ఏం చేస్తారో కూడా తెలియదు మనకి. మన జీవితాల్లో కూడా అనేక విషయాల్లో కోపపడుతూ ఉంటాము. నువ్వు బలలో వేస్తున్నావు, కానీ ఇంటికి వెళ్ళినాక నీ విధానంలో నువ్వు ఉంటున్నావు. మిక్కిలి కోపం అంటే మామూలుగా ఈ మధ్య కోపాలు బాగా వస్తున్నాయి, బీపీలు పెరిగి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. కోపం వచ్చిందంటే చాలు ఏం మాట్లాడతారో తెలియదు, కోపం వచ్చిందంటే చాలు ఏం చేస్తారో తెలియదు. ఇక్కడ చూస్తే మిక్కిలి కోపంతో అతడు తన ముఖాన్ని చిన్నబుచ్చుకున్నాడు. నీకు కోపమేలా? ఇక్కడ చూస్తే కోపంలో మొహాన్ని చిన్నబుచ్చుకున్నాడు, అబద్ధం ఆడుతున్నాడు. ఇంకోటిగా తమ్ముడిని చంపినవాడిగా చూస్తూ ఉంటాం. మన జీవితంలో కూడా కోపంలో ఏం మాట్లాడతామో తెలియదు. అత్తాకోడల మధ్య చూడాలి, కోపంలో ఏం మాట్లాడతారో వాళ్ళకి తెలియదు. ఈ మధ్య సంఘాల్లో కూడా కోపం వస్తే ఏం మాట్లాడతారో తెలియదు. ఎవరు ఏమని అంటారో పెద్ద చిన్న లేదు, ఇష్టానుసారంగా మాట్లాడుతూనే ఉంటారు. కోపంలో ఎందుకు వస్తుందో అంత కోపం. బల్లలో పాలు పొందుతున్నావు, ఒకసారి పరీక్షించుకోండి. ఇక్కడ చూస్తే 9వ వచనం చూడండి. యెహోవా నీ తమ్ముడైన హేబేలు ఎక్కడని కయ్యూను అడగగా అతడు నేను, మళ్ళీ ఏం చెబుతున్నాడండి? నేను ఎరుగను. అబద్ధం కూడా చెబుతున్నాడు. తర్వాత 10వ వచనం. అప్పుడు ఆయన, నువ్వు చేసిన పని ఏంటి? నీ తమ్ముని యొక్క రక్తము స్వరము నేలలో నుండి నాకు. చూసారండి, ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గి తమ్ముని రక్తము నేలలో నుంచి. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీరు మందిరానికి వస్తున్నారు, ఆరాధిస్తున్నారు, బల్లలో చేవేస్తున్నారు. మీ యొక్క జీవితంలో ఆకాశము భూమి మీ వెంటనే ఉంటుంది. మీరు ఏం చేస్తున్నారో, మీరు ఎక్కడికి వెళ్తున్నారో, ఏం మాట్లాడుతున్నారో ప్రతి విషయము దేవునికి చేరవేస్తుంది. కనుక మనం పరీక్షించుకొని యోగ్యమైన రీతిలో మనము బల్లలో చేయవేయవల ప్రభుపేట మనం చేస్తున్నాం. అలాగే 4వ వచనం 10వ వచనం చూస్తే భూమి దేవునికి సాక్ష్యంగా పలుకుతుంది. కనుక ఆకాశము భూమి దేవునికి ఏజెంట్లుగా ఉన్నారు. కనుక మనం పరీక్షించుకుందాం. మనం ఎక్కడికి వెళ్తున్నాం, ఎలా ఉంటున్నాం, ఏం చేస్తున్నాం. సాక్ష్యము భూమి ఆకాశము మీ మీద సాక్ష్యం పలుకుతూ ఉంటుంది. కనుక పరీక్షించుకొని యోగ్యమైన రీతిలో బల్లలో చేయవేద్దాం. అలాగే 2వదిగా చూడండి, యోబు గ్రంథం 16వ అధ్యాయం 8వ వచనంలో చూస్తే ఇక్కడ దేహము కూడా మన మీద సాక్ష్యం పలుకుతుంది. యోబు గ్రంథం పేజీ నెంబర్ 432, 16వ అధ్యాయం 8వ వచనం. నా దేహమంతయు నీవు పట్టుకొని ఉన్నావు, ఇది కూడా నా మీద సాక్ష్యముగా ఉన్నది.
ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో యోగ్యమైన రీతిలో బలాలు చేయవేయాలంటే నీ దేహము పట్టుకొని ఉన్నారు, అది కూడా సాక్ష్యం పలుకుతుంది. కనుక ఒకసారి మనం పరీక్షించుకుందాం. ఇక్కడ చూస్తే సామెతలు 4:25 చూస్తే ఒక మాట చూడండి. సామెతలు 4:25, నీ కన్నులు ఏంటండి, నీ కన్నులు ఇటు అటు చూడక సరిగాను నీ ముందుగా సూటిగాను. చాలా విషయాల్లో మనము చూస్తూ ఉంటాం, మనిషి తలకైతే ఉండిద్ది, కన్ను ఇటు చూస్తూ ఉంటారు, అది కూడా తప్పే. నీ సూటిగా చూడాలి నీ కన్ను. దురాలోచనతో అనేక విషయాల్లో దొంగ చూపులు చూస్తూ ఉంటారు. బలలో చేయి వేసేవారు యోగ్యులైన వారు కాదు. అలాంటి ఆలోచన, అలాంటి మనసు ఉన్నవారు బలలో చేయి వేయకుండా ఉండటమే మంచిది. ఇంకోటి చూడండి, ఎఫ్ఎస్సి 1:7 చూస్తే, నీవు నా సొత్తు, జగత్తు పునాది వేయబడక మునిపే నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను అని చూస్తూ ఉంటాం. 7వ వచనం, కనుక ఇంకోటి సామెతలు 6:12 చూడండి, నీ దేహంతో నువ్వు మాట్లాడే మాటలు కుటిలమైన మాటలు పలుకువాడు పనికిమాలివాడును దుష్టుడనై ఉన్నాడు. వాడు కన్ను గీటుచు కాళ్ళతో సైగ చేయొచ్చు వేలతో. కనుక మన చూపు ఎలా ఉండాలంటండి, నువ్వు బలలు చేయవేసే ముందు నీ చూపు ఎలా ఉంటుంది? నీ దేహము దేవుని పట్టుకొని ఉన్నాడు, నీ దేహము కూడా నీ మీద సాక్ష్యం పలుకుతూ ఉంటుంది. నీ ఇష్టానుసారంగా జీవిస్తున్నావేమో, ఎవరు చూడటం లేదులే, ఎవరు ఏముందిలే, ఎవరున్నారులే, ఎవరు పట్టించుకున్నారులే. ఈ మధ్య చాలా విషయాల్లో స్త్రీలు ముసుగు వేసుకొని కూడా స్ట్రైట్గా చూడలేకుండా ఉన్నారు. సామెతలో చూసినట్టు అనేక విషయాల్లో కుటిలమైన మాటలు పలుకుతువాడు పనికిన మాలినవాడు దుష్టుడనై ఉన్నాడు. వాడు కన్ను గీడుచు కాలుతో సైగ చేయొచ్చు వేలతో గుర్తులు చూపును. ఇటువంటి పరిస్థితిలో బలలో పాలు పొందే నీవు ఉన్నావేమో, ఒకసారి పరీక్షించుకొని బలలో చేయి వేయాలి. అంతేకాదు కానీ ఇంకో మాట చూడండి, కీర్తనలు 62:4 వచనం చూడండి. కీర్తన 62వ కీర్తన 4వ వచనం, ఇక్కడ చూస్తే అబద్ధమాడుట వారికి సంతోషము, వారి మాట వారు తమ నోటితో శుభవచనములు పలుకుచు అంతరంగములో దూషించుకుంటారు. కనుక ఇటువంటి స్థితిలో మనం ఏమైనా ఉన్నామో ఒకసారి పరీక్షించుకొని బలలో చేయవేయవలసిందిగా కోరుచున్నాము. అట్లాగే మూడవదిగా చూడండి, యెషయా గ్రంథం 59:12 చూస్తే, మన పాపములు మన మీద సాక్ష్యం పలుకుతూ ఉంటుందంటండి. చూడండి, యెషయా గ్రంథం 59:12 మొదటిగా చూస్తాం, ఆకాశమా ఆలకించు, భూమి చెవు. మొదటిగా ఆకాశము భూమి మన మీద సాక్ష్యం పలుకుతూ ఉంటుంది. రెండోది దేహము సాక్ష్యంగా మన మీద సాక్ష్యం పలుకుతూ ఉంటుంది. మూడోది చూడండి, మా పాపములు మా మీద చదవమ్మా, మా పాపములు మా మీద. చూడండి ప్రియమైనటువంటి వారలరా, నా మాటలు కాదండి, మన పాపములు మా మీదే సాక్ష్యం పలుకుతున్నాయండి. ఉదాహరణ, ఒక సందర్భంగా సత్యవతి గారని ఒక సహోదరి ఉందండి. ఆమె ఒక టీచర్ గారి వాళ్ళ ఇంట్లో పనిచేస్తూ ఉంటుంది. ఆమె పనిచేస్తూ రోజు పనికి వచ్చినప్పుడల్లా టేబుల్ మీద ఒక మంచి గుండ్రపు గడియారం చూస్తూ ఉంటుంది. అది ఎప్పుడైనా దాన్ని కొట్టేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. ఒకరోజు
అమ్మగారు స్నానానికి వెళ్ళారు, చూసింది, సొంత చూసింది, తీసుకొని బొడ్లో దాచిపెట్టుకుంది. ఆమెకు తెలియదు ఆమె టైం పెట్టుకున్న సంగతి. కొంచెంసేపటికి ఆమె వచ్చింది. ఆమె రోజు టైం పెట్టుకొని ఆ బొల్లి మోగగానే ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోయే సందర్భం అనమాట. స్నానం చేసి వచ్చామా, టైం ఎంత అయింది, టైం ఎక్కడ పెట్టాను, ఏదమ్మాయి సత్యవతి ఇక్కడ పెట్టాను, ఏమైంది, ఎక్కడ ఉందో చూడు అంటే, ఏంటమ్మగారు నన్ను అవమానిస్తావా, నా పేరేంటి అనుకున్నారు, సత్యవతి, నేను ప్రార్థనకి వెళ్తా, నేను ఎట్టయితే మీ ఇంట్లో పని చేయనమ్మా. అలా కాదమ్మా, టైం అయిపోయింది, ఎంత అయింది చూడాలి, టైం అవుతుంది అని అంటే, నా పేరు సత్యవతి, మేము అలాంటి పనులు చేయము. సరే కానీ టైం అవుతుంది పని తలుపు తీసి బయటికి రాగానే ఆమె ఒళ్ళో నుంచి కిర్రని అలారం మోగింది. ఆమె దేహం ఆమెని పట్టించింది. చాలామంది కొంతమంది మాట్లాడుతూనే ఉంటారు, ఫోన్ చేయగానే బ్రదర్ ఎక్కడున్నారంటే, బ్రదర్ నేను అక్కడ హైదరాబాద్లో ఉన్నా బ్రదర్, అక్కడ హైదరాబాద్లో ఉన్నాను. కరెక్ట్గా ఆయన హైదరాబాద్లో ఉంటే ఇక్కడ హైదరాబాద్లో ఉన్న బ్రదర్ అంటాడు, కానీ ఆయన హైదరాబాద్లో లేడు, ఇక్కడ తెనాల్లోనే ఉంటాడు, కానీ నేను అక్కడ హైదరాబాద్. నోటి మాట చాలామంది గమనించండి, కోర్టులు ఇట్లాంటి విషయాలు చాలా పర్టికులర్గా పట్టించుకుంటూ ఉంటారు. చాలామంది క్వశ్చన్ క్రాస్ ఎగ్జామినేషన్లు అడిగినప్పుడు, మీరు ఆ టైంకి అక్కడే ఉన్నారు కదా, ఇక్కడ ఉన్నారా అదే క్రాస్ ఎగ్జామినేషన్లు కొన్ని జరుగుతుంటాయి. ఇట్లాగే ఈ సందర్భంగా ఒక విషయంగా చూస్తే గమనించే ఉండండి, మీరు ఆ ప్లేస్లో లేనివాడు అక్కడ ఉన్నానని చెప్తున్నాడంటే ఆయన నోటి ద్వారా, ఆయన మాట ద్వారా బయటపడిపోతాడు. చాలా సందర్భాల్లో చూసి ఉంచాం. ఒక బ్రదర్ ఫోన్ చేస్తే, అన్న ఎక్కడున్నారు అంటే, బ్రదర్ నేను అక్కడ హైదరాబాద్లో ఉన్నాను, అక్కడ హైదరాబాద్లో ఉన్నాను. సరే ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను, నాకు ఫోన్ చేశారనుకో, బ్రదర్ ఎక్కడ ఉన్నా, నేను ఇక్కడ చెంచిపేటలో ఉన్నా బ్రదర్ ఇక్కడ అని చెప్తూ ఉంటాను. కానీ నేను ఇక్కడ లేను, వేరే చోట ఉన్నాను, కానీ ఇక్కడ ఉన్నానని చెప్పాలి. అంటే నేను ఇక్కడ చెంచిపేటలో ఉన్నాను మాట రాదు వెంటనే, ఇక్కడ ఉన్నానని. బ్రదర్ నేను అక్కడే చెంచిపేటలోనే ఉన్నాను, అక్కడే అంటే, కానీ నేను చెంచిపేటలో లేను, కానీ బయట ఎక్కడో ఉన్నాను, కానీ అక్కడ చెంచిపేటలో ఉన్నానని చెప్తూ ఉంటారు. కానీ గమనించండి, ఇట్లాంటి సన్నివేశాల్లో పరిశుద్ధ గ్రంథం కూడా అదే మాట, వారి నోటి మాట, వారి పాపము వారి మీద సాక్ష్యములు. కనుక అట్లాంటి సత్యవతి గారు కూడా తన పాపము ఆమెని పట్టించిందిగా ఉంటుంది. ఒకసారి మనం పరీక్షించుకుందాం, మన జీవితంలో ఎన్ని విషయాల్లో మనం పాపం చేస్తూ దేవునికి అవిధేయతగా జీవిస్తూ ఉన్నాము, ఆ విధంగా మనం జీవిస్తున్నాము. ఒకసారి సరి చేసుకొని యోగ్యమైన రీతిలో మనము బలలో చేయవలసిందిగా ప్రభు పేట మనం చేసి. ఇంకో విషయం చూడండి, రోమా 3:23 చూస్తే, పాపం వలన వచ్చే జీతము మరణము. 1:7 చూస్తే, యేసు రక్తము ప్రతి పాపం నుండి మనలను పవిత్రులుగా చేస్తుంది. ఒక మాట, ప్రభువా నన్ను క్షమించు, నీ రక్తంతో నన్ను కడుగు, నీ బిడ్డగా నన్ను చేసుకొని ఒక మాట నువ్వు అడిగినట్లయితే నీ పాపములన్నీ క్షమించి ఆయన రక్తంతో కడిగి ఒక పరిశుద్ధినిగా నిన్ను తీర్చిదిద్దే గొప్ప దేవుడు. కనుక మనం ఆయనను బలలో చేవేసే ముందు ఒకసారి మనం పరీక్షించుకుందాం. ఇంకోటి చూడండి, మత్తయి సువార్త 12:36 చూస్తే, మనుషులు పలుకు ప్రతి మాట కూడా తీర్పు దినమందు లెక్క చెప్పవలసి ఉంటుంది. చూడండి, మత్తయి సువార్త 12:36 మనుషులు పలుకు వ్యర్థమైన మాటలు విమర్శ దినమందున లెక్క చెప్పవలసి ఉంటుంది. చాలామంది చూస్తూ ఉంటాం, మాట్లాడే విషయంలో ప్రతి మాటకి కొన్ని విషయాల్లో కుటుంబాల్లో మాట్లాడుతూ ఉంటాం, ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉంటాం. భర్త, భార్య, పిల్లలు ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉంటారు. కానీ ప్రతి మాటకు సంఘంలో కూడా ప్రతి విషయాల్లో కూడా ఇష్టానుసారంగా ప్రతి మాటకు లెక్క చెప్పవలసి ఉంటుంది. చూడండి, సామెతలు 4:24 చూడండి, మూర్ఖపు మాటలు. సామెతలు 4:24 మూర్ఖపు మాటలు నోటికి రానియకుడి, పెదవుల నుండి కృత్రిమమైన మాటలు రానియకుము. ఓకే,
సామెతలు 6:2 కూడా చూడండి. 6వ అధ్యాయం 2వ వచనం. నీ నోటి మాట ద్వారా కనుక ప్రతి విషయాల్లో మన నోటి మాట ఏ విధంగా ఉంటుంది మనం పరీక్షించుకుందాం. సామెతలు 13:2 చూస్తే, తన నోరు కాచుకునివాడు తన్ను కాపాడుకొను, ఊరకొనక మాట్లాడువాడు తనకు నాశనము తెచ్చుకోను. చాలామంది ఖాళీగా ఉంటే చాలు గుసగుసలాడటం, ఆయన మీద ఈయన మీద వాళ్ళ మీద చెప్పుకుంటూ ఇష్టానుసారంగా మాట్లాడుకుంటూ ఉంటుంటారు. కనుక నువ్వు బలలో చేయి వేయాలంటే వీటన్నిటిని విడిచిపెట్టి పరీక్షించుకొని యోగ్యమైన రీతిలో బలలో చేయవేయాలి. 2 కొరింథీ 12:21 చూస్తే అనేక విషయాల్లో మనము మాట్లాడుతూ ఉంటాం. కలహములు, కక్షలు, క్రోధలు. చూడండి 2 కొరింథీ 12:21. కలహములు, అసూయలు, ఇక్కడ కొన్ని విషయాలే చూస్తే మన సందర్భంలో కొన్ని విషయాలు చూస్తే కలహములు, కక్షలు, భేదములు, అసూయలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైన వీటన్నిటిని నేను మునుపు చెప్పిన ప్రకారము ఇటు వాటిని చేయువారు దేవుని రాజ్యంను స్వతంత్రించుకోరు మీతో స్పష్టంగా చెప్పు. ఒకవేళ మన విషయాల్లో, మన సంఘ విషయాల్లో, మన సొంత విషయాల్లో, కుటుంబ విషయాల్లో, వ్యక్తిగత విషయాల్లో ఇటువంటి ఏమైనా మన యందు ఉన్నాయేమో ఒకసారి పరీక్షించుకొని యోగ్యమైన రీతిలో బలలో చేయాలి. అలాగే చూస్తే 5వదిగా వెండి బంగారం కూడా మన మీద సాక్ష్యం పలుకుతూ ఉంటుందంటండి. చూడండి యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1-4 వరకు చూడండి. మన జీవితాల్లో ఇప్పటి వరకు చూస్తూ వస్తున్నాం. ఇప్పుడు ఆకాశము, భూమి మన మీద సాక్ష్యం పలుకుతూ ఉంటుంది. 2వదిగా చూస్తున్నాం దేహము మన మీద సాక్ష్యం పలుకుతుంది. 3వదిగా చూస్తే మన పాపములు మన మీద సాక్ష్యం పలుకుతుంది. 4వది మనుషులు పలుకు ప్రతి మాట మీద దేవునికి లెక్క చెప్పాల్సి ఉంటుంది. 5వదిగా చూస్తే వెండి బంగారం కూడా మన మీద సాక్ష్యం పలుకుతుంది. చూడండి యాకోబు 5:1-4 వరకు. మీ ధనము మీ బంగారము మీ వెండి తుప్పు పట్టినవి, వాటి తుప్పు మీ మీద సాక్ష్యముగా ఉండినది. చాలమ్మా. ఇక్కడ చూస్తే మీ వెండి బంగారంలో వాటి తుప్పు కూడా మీ మీద సాక్ష్యం పలుకుతుందండి. కనుక మనము పరీక్షించుకొని అంత్యదినం ఎందు ధనం కూర్చుకుంటే నా విషయంలో అనేక విషయాల్లో దేవుడు నన్ను సరిచేస్తూ వచ్చాడు. నేను 1998లో బెరాకా ప్రార్థనా మందిరంలో బాప్తిసం తీసుకొని అక్కడి నుంచి పరిచర్యలోనే కొనసాగుతూ వస్తూ ఉంటాను. నేను MBA చేశాను. MBA చేసిన తర్వాత HDFC బ్యాంకులో హైదరాబాద్లో జాబ్ చేస్తూ వచ్చాను. హైదరాబాద్లో జాబ్ చేస్తూ గవర్నమెంట్ రాజీవ్ విద్య దానిలో జాబ్ వచ్చింది గవర్నమెంట్ది, కాంట్రాక్ట్ బేసిక్లో. తర్వాత పర్మనెంట్ చేస్తారని అందులోకి వెళ్ళాను. దానిలో కూడా వచ్చే జీతం చాలక సొంతంగా బిజినెస్ చేస్తూ వచ్చా. ఇంట్లో గోల్డ్ బయట వడ్డీకి 5 రూపాయలు 10 రూపాయలు వడ్డీకి తీసుకోవడం, బిజినెస్ పెట్టాం. నేను మా ఫ్రెండ్ కలిసి మార్కెటింగ్ ఫీల్డ్ అంతా నేను చూసుకుంటాను, అతను సాఫ్ట్వేర్ వర్క్ చూసుకుంటారు. ఆ విధంగా స్కూల్కి పిల్లలు వెళ్ళినప్పుడు తంబు ఇంప్రెషన్ వేయగానే ఆటోమేటిక్గా పేరెంట్స్కి మెసేజ్ వెళ్తుంది, ఇన్ని గంటలకు మీ బాబు స్కూల్కి వచ్చాడు, ఇన్ని గంటలకు కాలేజీకి వచ్చాడు. అది సాఫ్ట్వేర్ మీద మేము బిజినెస్ చేస్తూ వచ్చాం. సంవత్సరానికి దాదాపు 50 lakhs టర్న్ ఓవర్ వస్తూ ఉండేది. వచ్చిన దానిలో చెరో సగం తీసుకుందామని ఎంతో ధనం కూడబెట్టుకోవాలని MBA చదివాను.
చాలా ఉన్నత స్థాయిలో ఉండాలని అన్నీ మా మిస్సెస్ JB8 కాలేజీలో హైదరాబాద్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేస్తూ ఉండేది. తను కూడా జాబ్ మానిపించి బిజినెస్ మన చేతిలో ఉంది, రోజుకి మనకి నెలకొచ్చి దాదాపు 2-3 లక్షలు చేతిలో వస్తాయి అని చెప్పి ఆమెను కూడా మానిపించేసి ఇంట్లోనే కూర్చోబెట్టి ఈ బిజినెస్ చేస్తూ వచ్చాం. అన్నీ వదిలేసాం, దేవుని కూడా మర్చిపోయాం. ఆదివారం గుడికి వెళ్ళడం కూడా అప్పుడు దాకా ఎబ్రోన్కి వెళ్ళేవాడిని, అక్కడ హైదరాబాద్లో ఉండి. అది కూడా వెళ్ళటం, ఆదివారం కూడా బిజినెస్ ఎక్కువ టర్న్ జరుగుతూ ఉన్న టైంలో మందిరానికి కూడా వెళ్ళడం మానేసి దేవుని ధనం సమకూర్చుకోవాలని ఎంతో ప్రయాసపడుతూ ఇష్టానుసారంగా జీవిస్తూ వచ్చాను కొన్నాళ్ళు. ఆ టైంలో దేవుడు ఒక దెబ్బ కొట్టాడు. ఫ్రెండు నాతో చేసే అతను, నాకు జ్వరం వచ్చి తెనాలి వచ్చాను. ఆ టైంలో అమౌంట్లన్నీ కలెక్ట్ చేసేసుకొని అక్కడ నుంచి బెంగళూరు షిఫ్ట్ అయిపోయి ఈ బ్రాంచ్ తీసేస్తున్నాం ఇక్కడ అని చెప్పేసి ఇది అయిపోయాడు. మా కింద ఒక 10 మంది ఎంప్లాయీస్ ఉంటారు, వాళ్ళందరూ కూడా ఇక్కడ తీసేస్తున్నామని చెప్పేసి అన్ని కాలేజ్ స్కూల్స్ నుంచి అమౌంట్ కలెక్ట్ చేసి, అప్పటి వరకు నాకేం తెలియదు. కానీ నాతో బాగానే మాట్లాడుతూ ఉన్నాడు, నాతో బాగానే ఉంటున్నాడు. తర్వాత కొన్నాళ్ళ తర్వాత ఒక 1 వీక్ తర్వాత మళ్ళీ నేను తిరిగి అడిగి వెళ్ళేసరికి ఆఫీస్ తీసేసాడు, మొత్తం ఎంప్లాయీస్ అందరిని మానిపించాడు. అతని అడ్రస్ ఉండట్లా, ఫోన్ ఎత్తట్లా. తర్వాత ఎలా అక్కడ ఉన్న ప్లేస్ కనుక్కొని అతన్ని కనుక్కొని వెళ్ళి మాట్లాడదామంటే ఒక నెల రోజులాగు, నీ అమౌంట్ నీకు ఇచ్చేస్తాను, నేను బెంగళూరు వెళ్ళిపోతున్నా అన్నాడు. సరే, ఒక నెల రోజులు ఆగాం. ఈ నెల రోజుల్లో కూడా ఇంకా ఆయనకి రావాల్సినవన్నీ కలెక్ట్ చేసేసుకొని పూర్తిగా నెల తర్వాత ఆయన అండర్గ్రౌండ్కి వెళ్ళిపోయాడు, దాదాపు 25 లక్షల దాకా. నేను దాదాపు సొంతంగా ఇంట్లో కానీ బయట కానీ ఇంకా వాళ్ళు వచ్చారు, ఆఫీస్ తీసేసారు కదా, 5 రూపాయలు వడ్డీ, డబ్బులు నువ్వు కడతావా ఆయన కడతాడా, నేను నిన్ను చూసి ఇచ్చావు, నువ్వు నాకు కట్టు అని చెప్పి అనేసరికి నేను ఏం చేయలేని పరిస్థితి. ఇంట్లో చెప్పుకోవడానికి లేదు, ఎవరితో అనడానికి లేదు, ఎవరిని అడిగినా పరిస్థితులు బాగోలేదు. ఇంకా ఒకటే ప్రేరేపణ, చచ్చిపో, నువ్వు కట్టలేవు, ఇంక నీకెందుకు ఈ జీవితం, నువ్వు చచ్చిపో. ఇంకెంటనే మా మిసెస్ పిల్లడు అప్పటికి బాబు ఉన్నాడు నాకు, తన స్నానానికి వెళ్ళింది, వెంటనే ఫ్యాన్కి ఉరేసుకుందామని చీర తీసి కట్టుకొని చేసుకున్నాను. దేవుడు బాబు ముందు గదిలో పెట్టాను, నేను రెడీ చేసుకుంటున్నాను. అటువంటి సందర్భాల్లో బాబు రిమోట్ నొక్కి నోట్లో పెట్టుకొని కొరుగుతూ వాక్యం, శ్రమదినం ఉన్నందు నువ్వు కుంగిన వల్ల నువ్వు చేతగానివాడు, ఈ మాట పెద్దగా సౌండ్ రావటం, వెంటనే నా మనసుకి మళ్ళీ అది గాయ ఉండటం. ఈలో పెద్ద టీవీ సౌండ్ రాగానే ఆమె గబగబ ఏంటంటే నేను తల తీసుకొని బయట రావడం, ఇంక ఇవన్నీ గబగబ మళ్ళీ తీసేసి మెల్లకుండా సైలెంట్గా కూర్చున్నాను. దేవుడు ఆ మాట ద్వారా ధనమును కూడబెట్టుకుంటాం. ఒక వాక్యం ద్వారా దేవుడు మళ్ళీ నాతో మాట్లాడుతూ సామెతలు 23:4 చూస్తే ఆ మాట బాగా నాకు, ఐశ్వర్యమును ప్రయాసపడకము, ఒకవేళ నువ్వు అది పొందినట్ల అవి చదవండి. దాని మీద దృష్టి ఉంచినట్లా అది లేకపోవును, అది రెక్కలు ధరించి ఎగిరిపోను. కనుక ఈ యొక్క విధానంలో కూడా నువ్వు మందిరంలో ఒక బలలో చేయి వేస్తూ ఆ ఐశ్వర్యాన్ని ప్రయాసపడ్డావేమో ఒకసారి పరీక్షించుకో. ఈ మాట ద్వారా రెక్కలు కట్టి ఎగిరిపోనట్టు నేను పెట్టిందంతా, నాకు వచ్చిందంతా రెక్కలు కట్టి ఎగిరిపోయింది. మళ్ళీ తిరిగి తెనాలి, మళ్ళీ బెరాకర్ వచ్చిన సరికి మొత్తం దేవుడు మళ్ళీ సమకూర్చడం జరిగిందనమాట. అలాంటి విషయాల్లో మనం కూడా ఎక్కడన్నా లోటుపాట్లు ఉన్నామేమో. ఇంకో విషయం కూడా చూస్తాం, తన నోరు కాచుకున్నవాడు తన్ను కాపాడుకును అని చూస్తూ ఉంటాం. చూడండి, సామెతలు 13:3 మన విషయాల్లో, సంఘంలో కానీ కుటుంబ విషయాల్లో కానీ మన నోరు మనము కాచుకోవాలంటండి. అలాంటి కాచుకొని వల్ల మనం యోగ్యంగా బలలో చేయడానికి అర్హుడు కాదు. ఒకసారి మనం పరీక్షించుకుందాం. అట్లాగే ఊరకొరక మాట్లాడుకునేవాడు. అంతేకాదు, ఇంకో మాట కూడా దేవుడు నాతో మాట్లాడు, నీ స్నేహితుని పొరుగు వాడి ఇంటికి 10 వెళ్ళకు. చూడండి, ఆ వాక్యం కూడా నాకు బాగా కొన్ని విషయాల్లో, సామెతలు 25:17 మాటికి నీ పొరుగు వాడి ఇంటికి. కానీ ఇట్లాంటి విషయాల్లో కొన్ని విషయాల్లో మనము ఒకసారి పరీక్షించుకుందాం.
పరీక్షించుకొని హానోకు దేవునితో నడిచాడు. ఇప్పుడు మనం చూస్తూ వచ్చాం, ఏ విషయాలు చూసామండి? దేవుడు మన మీద, మన సాక్ష్యం మీద, మనం సాక్ష్యంగా ఉన్నవారు ఏవేరు? ఆకాశము, భూమి మన మీద సాక్ష్యంగా పలుకుతుంది. రెండోది మన దేహము దేవునికి సాక్ష్యంగా పలుకుతుంది. మూడోదిగా మన పాపములు మన మీద సాక్ష్యంగా ఉంటాయి. మనుషులు పలుకు ప్రతి మాట మీద విమర్శ దినమందు లెక్క చెప్పాల్సి ఉంటుంది. ఐదోదిగా వెండి బంగారములు కూడా, వాటి తుప్పు కూడా మన మీద ఒకసారి పరీక్షించుకుందాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన మీద సాక్ష్యం పలుకుతుంది కనుక మనం ఎలా నడుచుకోవాలి? మనం ఏ విధంగా ఉండాలి? సంఘంలో ఏ విధంగా మనం నడుచుకోవాలి? చూడండి, రోమా 6వ అధ్యాయం 4వ వచనం చూడండి. నూతన జీవం పొంది నడుచుకోవాలంటండి. చూడండి, నూతన జీవం పొందిన వారమై మన బాప్తిసంలో మరణంలో పాలు పొందిన వారై కనుక ఆయనతో కూడా పాతి పెట్టబడితే కనుక మనం ఎలా ఉండాలంటండి? నూతన జీవము పొంది నడుచుకోవాలంటండి. నూతన జీవం పొంది, ఎఫ్ఎస్సి 4:24 చూస్తే నవీన స్వభావమును, అలాగే ఎఫ్ఎస్సి 5:4 చూస్తే మీరు ఆ నూతన జీవం పొందుకోవాలంటే మనం ఏం చేయాలండి? వేటిని విడిచిపెట్టాలి? ఎఫ్ఎస్సి 5:4 చూడండి. బూతులను, పోగిరి మాటలను చూడండి. బూతులైనను, పోగిరి మాటలైనను ఇవి మీకు చాలా విషయాల్లో నేను చూస్తూ వచ్చాను. మందిరానికి వస్తుంటావు, ఆరాధిస్తున్నావు, బలలో చేయి వేస్తున్నావు, కానీ నీ నోటెంటే బూతులు వస్తూ ఉంటున్నాయి. ఏం మాట్లాడుతున్నారో తెలియదు, ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒకసారి పరీక్షించుకోండి. రెండోదిగా చూడండి ఎలా నడుచుకోవాలండి. 2 కొరింథీ 5:6 చూస్తే విశ్వాసముతో నడుచుకోవాలని అంటుంది. మొదటిగా ఎలా నడుచుకోవాలండి? నూతన జీవంతో నడుచుకోవాలి. రెండోది విశ్వాసముతో నడుచుకోవాలండి. దేవుడు మనం చూస్తున్నాడు. వీటిని ఆ ఏజెంట్ నుంచి మనల్ని తప్పించాలంటే, మన మీద సాక్ష్యం మంచిగా రావాలంటే, దేవునికి చెప్పాలంటే మనం ఎలా నడుచుకోవాలి? ఒకటి, ఎలా నడుచుకోవాలండి? నూతన జీవం పొందుకొని నడుచుకోవాలి. రెండోది విశ్వాసముతో నడుచుకోవాలి. 2 కొరింథీ 5:6 చూడండి. ఆయన ఉన్నాడని చూడండి, విశ్వాసం వల్లనే నడుచుకోండి. హెబ్రీ 11:6 చూడండి. హెబ్రీ 11:6 విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తాను వెదకు వారికి ఫలములు దయచేయవాడని నమ్మవలేను కదా. కనుక ఇక్కడ చూస్తే విశ్వాసముతో నడుచుకోవాలంటండి. చూడండి, హెబ్రీ 4:2 చూస్తే కలిగినది ఉండలేకపోవటం వల్ల చూడండి, హెబ్రీ 4:2 విన్న వారితో విశ్వాసం గల వారై కలిసి ఉండలేదు కనుక విన్న వాక్యం వీరికి నిష్ప్రయోజనము. మీరు ఒకరినొకరు కలిసి ఉండలేని ఎడల మీరు ఎంత విన్నా కానీ అది నిష్ప్రయోజనము. కుటుంబంలో కానీ సంఘంలో కానీ ఏ విషయాల్లో మీరు కలిసి లేని ఎడల ఎంతమంది చెప్పినా కానీ నిష్ప్రయోజనం. ప్రియమైనటువంటి వారులారా, ఒకసారి యోగ్యమైన రీతిలో బలలో చేయి వేద్దాం. అలాగే ఇంకో విషయం చూడండి, హెబ్రీ 11:20-21 వచ్చిన చూస్తే ఇక్కడ విశ్వాసాన్ని బట్టి ఇస్సాకు జరగబో సంగతుల విషయమై యాకోబులను ఏసావుగా
ఆశీర్వదించి. 21లో కూడా విశ్వాసం బట్టి యాకోబు అవసాన కాలమందు యోసేపు కుమారులకి ఒకనికి ఆశీర్వదించి. ఇట్లాగే చూస్తే 27లో చూస్తే విశ్వాసాన్ని బట్టి అతడు అదృశ్యుడైన కానీ చూచున్నట్టు స్థిరబుద్ధి గలవాడాయను. అట్లాగే 29లో వస్తే విశ్వాసమును బట్టి వారు పొడి నేల మీద నడిచినట్టు ఎర్ర సముద్రంలో పడి నడిచిపోయారు. కనుక మనం ఆయన ఉన్నాడనియు ఆయన వెదుకు వారందరికీ ఫలములు దయచేయువాడనియు నమ్మవలేను కదా. ఒకచోట వర్షం కోసం ప్రార్థన పెట్టారంటండి. వర్షం కొండ మీదకి వెళ్తున్నారు అందరూ, వర్షం రావాలి, ఎండలు తట్టుకోలేకపోతున్నాం దేవుడా, వర్షం కోసం ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థనకి చేస్తానికి వెళ్తున్న సమయంలో వాళ్ళ పాటు ఒక పాప వాళ్ళతో పాటు ఒక గొడుగు తీసుకొని వెళ్తుందండి. అయ్యగారు అడుగుతున్నారు, పాస్టర్ గారు వాళ్ళ అమ్మగారు, ఏంటమ్మా గొడుగు తెస్తున్నావు, ఎంత ఎండలంటే ఎందుకు తెస్తున్నావు గొడుగు? మనం వర్షం కోసం ప్రార్థన చేస్తున్నాం కదా, దేవుడు వర్షం అనుగ్రహిస్తాడు కదా ఇప్పుడు అనే విశ్వాసము. కానీ మనము విశ్వాసం కలిగి నడుచుకోవాలంటండి. చూడండి 3వదిగా చూడండి, గలతీ 5:16 చూడండి. గలతీ 5:16 చూస్తే ఆత్మానుసారంగా నడుచుకోవాలంటండి. చూడండి, ఆత్మానుసారంగా మొదటి ఎలా నడుచుకోవాలి? ఫస్ట్ది నూతన జీవము పొందుకొని నడుచుకోవాలి. 2వది విశ్వాసంతో నడుచుకోవాలి. 3వది ఆత్మానుసారంగా నడుచుకోవాలి. ఆత్మానుసారంగా అంటే చూడండి గలతీ 5:22. చాలమ్మా, అన్నీ వద్దులేండి, మనకన్నీ చెప్పినా కానీ ఎక్కువ. మొదటి 2 మాటలు ఆత్మానుసారంగా అంటే ఆత్మఫలములు ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానం. 3 చాలు. బలలో చేయి వేసే ముందు ఒకసారి మనం పరీక్షించుకుందాం. మనతో ఉన్న వారి మీద ప్రేమ, ఆప్యాయతలు ఉన్నాయా? సంతోషం ఉందా? సంఘంలో, కుటుంబంలో సంతోషం ఉందా? సమాధానం ఉందా? ఒకసారి పరీక్షించుకుందాం. చివరిగా చూడండి, ఎఫ్ఎస్సి 5:15 చూడండి. జ్ఞానంతో నడుచుకోవాలి. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె. చూడండి, జ్ఞానుల వల్లే నడుచుకోవాలండి. మనం ఎలా నడుచుకోవాలో కొన్ని విషయాలు చూసాం. మొదటిగా ఏం విషయం అండి? నూతన జీవం పొందుకొని నడుచుకోవాలి. 2వదిగా విశ్వాసముతో నడుచుకోవాలి. 3వదిగా ఆత్మానుసారంగా నడుచుకోవాలి. ఆత్మానుసారంగా చూస్తే అన్ని విషయాలు నేను వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇంకా సాయంత్రం అయ్యిద్ది. కనుక మనం పరీక్షించుకుందాం ఆత్మానుసారంగా ఏ విధంగా. ఇంకో చూస్తే గలతీ 5:20 కూడా చూస్తే ఆత్మానుసారంగా ఉండాలంటే కొన్ని విషయాలు, ద్వేషాలు, కలహాలు. చూడండి గలతీ 5:20 చూడండి. కక్షలు, అసూయలు దేవుని రాజ్యంలో స్వతంత్రించుకో అటువంటివి. ఒకసారి చదవమ్మా, గలతీ 5:20. ఓకే. అలాగే జ్ఞానంతో నడుచుకోవాలంటే కొన్ని విషయాలు. సామెతలు 15:20 చూడండి. 4 ఎఫ్ఎస్సి 5:15 జ్ఞానంతో నడుచుకోవాలని చూస్తున్నాం. దానిలో 15 సామెతలు 15:20 జ్ఞానం గల కుమారుడు తండ్రిని సంతోషపెట్టును. ఒక మాట, జ్ఞానం గల కుమారుడు తండ్రిని జ్ఞానం గల కుమారుడు కుటుంబాన్ని సంతోషపెట్టు. జ్ఞానం గల కుమారుడు సంఘమును సంతోషపెట్టును. జ్ఞానం గల కుమారుడు, అది మీరు ఫిల్ చేసుకోండి, మీరు ఏ స్థితిలో ఉన్నారు. తర్వాత చదవమ్మా. బుద్ధి నేను పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, టైం సరిపోదు, సమయాద్దుబాట్ల నుంచి క్లుప్తంగా వివరిస్తున్నాను. ఇంకోటి చూడండి, సామెతలు 14:3 చూస్తే
జ్ఞానము ఆ, ఆ, జ్ఞానుల పెదవులు వానిని. కనుక జ్ఞానముతో నడుచుకోవాలి, జ్ఞానముతో నడుచుకోవాలి. ఎక్కడున్నా నువ్వు, ఎక్కడో పని చేస్తున్నా, ఏ ఉద్యోగంలో ఉన్నా, ఏ బాధ్యతల్లో ఉన్నా జ్ఞానముతో నడుచుకోవాలి. చివరిగా ఇంకో మాట ఎఫెసీ 5:2 చూస్తే ప్రేమ కలిగి నడుచుకోవాలి, ప్రేమ కలిగి నడుచుకోవాలి. చదువమ్మా. అలాగునే మీరును ప్రేమతో నడుచుకోవాలి, ప్రేమతో నడుచుకోవాలి. ప్రియమైనటువంటి వారులరా, ప్రేమతో నడుచుకుంటున్నామా? ప్రేమతో నడుచుకోవాలి. యోగ్యమైన రీతిలో బల్ల చేయవేసే ముందు వీటన్నిటిలో మనం ఎలా నడుస్తున్నాం, మన జీవితం ఏ విధంగా ఉంది ఒకసారి పరీక్షించుకుందాం. దేవుడు చూస్తున్నాడు. ఆకాశం ఆలకించు, భూమి చెవియొగ్గు. కింద ఇంకా వచ్చిన చూడండి, యెషయా 1 ఆ కింద ఆ మాట చూస్తే 4వ వచనంలో, పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయి పిల్లలారా, మీకు శ్రమ, శ్రమ చాలమ్మా. పాపిష్టి జనమా, దుష్ట సంతానమా, ఎందుకు అంటున్నారు ఈ మాట? ఎందుకు వస్తున్నాయి ఈ మాటలు? ఒకసారి పరీక్షించుకుందాం. మన ప్రవర్తన ఎలా ఉంటుంది? కుటుంబంలో, సంఘంలో, సమాజంలో, నువ్వు ఉద్యోగం చేసే దగ్గర, నువ్వు పనిచేసే వారి దగ్గర ఎలా ఉంటుంది? ఒకసారి పరీక్షించుకుందాం. ఏదో అలవాటున, ఆచార రూపంగా అలవాటు చెప్పున బల్లలో చేయి వేస్తున్నావేమో, ఎవరైనా చూస్తున్నారేమో, నేను అయిపోతే మళ్ళీ ఏమన్నా అనుకుంటారేమో అని బల్లలో చేయి వేస్తున్నావేమో. ఒకసారి పరీక్షించుకుందాం, ఒకసారి పరీక్షించుకుందాం. ప్రియమైనటువంటి వారులారా, మన జీవితంలో దేవుడు ఆకాశాన్ని, భూమిని సాక్షిగా పెట్టాడు. మన దేహం మన మీద సాక్ష్యంగా పలుకుతుంది. నువ్వు ఏం చేస్తున్నావో, ఎలా ఉంటున్నావో, ఏం మాట్లాడుతున్నావో ప్రతి విషయము, చివరికి నీవు పెట్టుకునే బంగారము, వాటి తుప్పు కూడా నీ మీద సాక్ష్యం పలుకుతుంది. మనం ఎలా నడుచుకోవాలి? ఎలా నడుచుకోవాలి? నూతన జీవము, ఇప్పటికైనా నూతన జీవంతో, నవీన స్వభావంతో మనం నడుచుకోవాలి. విశ్వాసంతో నడుచుకోవాలి, ఆత్మానుసారంగా నడుచుకోవాలి, ప్రేమ కలిగి నడుచుకోవాలి. నేటి విషయాల్లో చూస్తే ప్రేమ లేనటువంటి వారిగా ఉంటున్నాం. ప్రేమ కలిగి నడుచుకోవాలి. అటువంటి ప్రేమను మనము దేవుని ఎదుట చూసాము. శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమించాడు. మార్పు లేనటువంటి ప్రేమతో, విడవనటువంటి ప్రేమతో, ఎడబాయినటువంటి ప్రేమతో మనల్ని ప్రేమించిన దేవుడు అటువంటి ప్రేమను విడిచిపెట్టి మన ఇష్టానుసారంగా జీవిస్తున్నాం. ఎన్నిసార్లు గద్దించిన విన్నల వారికి చూడండి, సామెతలు 29:1 చదవండి. ఎన్నిసార్లు గద్దించినాను, ఎంతమంది వచ్చి వాక్యం చెప్పినా, ఎంతమంది వచ్చి నిన్ను సరి చేసినా, ఎంతమంది వచ్చి నిన్ను మొత్తుకున్నా కానీ నీ పని నీదే, నువ్వు చేయాలనుకున్నదే నువ్వు చేస్తూ ఉంటావు. చదవండి. ఎన్నిసార్లు గద్దించినాను లోబడిన వారికి తిరుగు లేకుండా. ఇదే ఈ చెప్తే ఉండండి, ఏంద్ర శాపనార్థాలు పెడుతున్నాడు ఈయన, ఈ వాక్యమేనా ఇది అని చెప్పేది, ఎటు పెడుతున్నాడు ఏందో అనుకుంటారు. ఎన్నిసార్లు గద్దించిన విన్నల వారికి హఠాత్ మరణం. ఇంకో మాట చూడండి, సామెతలు 28:10 వచనంలో, అతిక్రమంలో దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును అని చదివిస్తున్నాడు. ఇట్లాగే నీ సహోదరుని మీద ఏదైనా విభేదం ఏదైనా వచ్చినట్టు నీ బల్ల మీద అది విడిచిపెట్టి వెంటనే అతనితో సమాధానపడి బల్లలో చూడండి. మత్తయి సువార్త 5:23 చూస్తే నీ అర్పణను విడిచి అక్కడే అతనితో సమాధాన పడమని ఉంటుంది. చూడండి, మత్తయి సువార్త 5:23 నీ మీద నీ సహోదరునికి విరోధంగా ఏమైనా జ్ఞాపకం వచ్చినా, మన జ్ఞాపకం వచ్చినా అంతే, జ్ఞాపకం లేకపోయినా అంతే. బలిపీఠంలో యొద్దనే విడిచిపెట్టి సమాధానం లేకుండా బల్లలో చేయిస్తున్నావేమో ప్రియమైన దేవుని బిడ్డ. సమాధానం లేకుండా ఆరాధిస్తున్నావేమో, దేవుని దగ్గర చేరదు. సమాధానం లేకుండా కుటుంబంలో జీవిస్తున్నావేమో. ఒకసారి పరీక్షించుకుందాం. ప్రేమ కలిగిన దేవుడు నీ మధ్య. అట్లాగే చూస్తే ఎఫెసీ 4:24 ఏదన్నా
నీ కోపం పడాలి, ఇతరుల కోపం ఉండాలి. కానీ సూర్యుడు అస్తమించేలోపు దాన్ని చదవమ్మా, ఎఫెసీ 4:26. అటువంటి పని మనం చేస్తున్నామా? సూర్యుడు అస్తమించే వరకు నీ కోపము, నువ్వు బలలో చేయి వేస్తున్నావు. ఆదివారం వస్తున్నారు, బలలో చేయి వేస్తున్నావు, ఆరాధిస్తున్నావు, మనసు మార్చుకోవటం లేదు. భయము, భక్తి అయితే ఉంది కానీ భయం లేనటువంటి వారిగా ఉంటున్నారు. ఒకసారి పరీక్షించుకొని యోగ్యమైన రీతిలో మనము బలలో చేయి వేద్దాం. వారములో ఎప్పటి వలె కూడికలు జరుగుతాయి. మంగళవారం ప్రార్థన కూడుకున్నది రాత్రి 7 గంటలకు. తర్వాత మరి గురువారం బైబిల్ స్టడీ ఉంటుంది. తర్వాత శుక్రవారం అయితే ఆల్ నైట్ ప్రేయర్ ఉంటుంది. రాత్రి 9 గంటలకు ప్రారంభిస్తాం. ప్రభు నడిపించిన కొలది మనం ప్రభు ఇంటిలో గడుపుతాం. ఇవి వారంలో కూడికలు కనుక మీరు మరి పాటించాలని ప్రేమతో మనవి చేస్తున్నాం.